Hi everyone, welcome back to our ఛానల్ జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే తర్వాత మీకే తెలుస్తుంది అదేంటో. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. తర్వాత మన ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నా వాయిస్ కొంచెం కోల్డ్ కాఫ్ వల్ల కొంచెం హార్ష్గా అయిపోయింది, ఇగ్నోర్ మై వాయిస్. తర్వాత మన పచ్చిమిర్చి వేసుకున్నాము, చాలా కొంచెం వేసుకోవాలి. ఎందుకు కొంచెం కొంచెం అంటున్నానంటే నా మైండ్లో ఎప్పుడు జాయ్ బాబు తిరుగుతూ ఉంటాడు. ఏ కుకింగ్ చేసిన కొంచెం కారం ఎక్కువైపోతుందేమో, కొంచెం సాల్ట్ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి నేను ఎక్కువ ఏది వేయను అనమాట. బాబు కూడా తినాలి కదా అనేసి. తర్వాత టొమాటోస్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి టమాటోసే మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే మనం చేసుకోబోయేది లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అందరు కమెంట్ చేయండి అది ఏంటో, నేనైతే చెప్పను. అయ్యో తమ్నైల్లో ఉంటుంది కదా, అయ్యో సరేలే చూద్దాం. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కారము, తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, ఏది ఉంటే అది అవైలబుల్, ఏది ఉంటే అది అన్నమాట. లైట్గా దాన్ని మనం దాంట్లో వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే మెయిన్, బాగా కుక్ అవ్వడమే మెయిన్ థింగ్. ఏ రెసిపీ అయినా కానీ బాగా. ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసాను అనమాట. అదే మెయిన్ ఫ్లేవర్ వస్తుంది మన రెసిపీకి. తర్వాత 1:1.5 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము అంటే దానికి 1.5 గ్లాస్, 1.5 గ్లాస్ వాటర్ అనేది వేయాలన్నమాట. ఎందుకంటే టొమాటోస్లో కొంచెం వాటర్ ఉంటుంది, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వాటర్, అట్లాగా కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా అది బాగుంటుంది. కాబట్టి వాటర్ వేసేసి కొంచెం బాగా మరగనివ్వాలి. ఇట్లాగే బాగా మరగనిచ్చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నామంటే ఆల్మోస్ట్ అంతా మనం చేసుకోబోయే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఎనీథింగ్ ఐ కుక్, ఏమి కుక్ చేసినా నా మెయిన్ కాన్సెప్ట్ మైల్డ్గా ఉండాలి. అదే ఈధర్ ఉప్పు ఎక్కువైపోకూడదు, కారం ఎక్కువైపోకూడదు, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. అదే నా మెయిన్ మోటో. మీరు అనుకోవచ్చు వెయిట్ లాస్ జర్నీలో ఉంది అని చెప్పారు, తర్వాత ఇప్పుడేమో ఏమి హెల్తీ రెసిపీస్ ఏం చేయకుండా నార్మల్ డైట్ చేసి తినేస్తున్నది అనుకోవచ్చు. నేను చేసే డైట్ ఏంటంటే నాకు ఇష్టమైంది తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి అన్నదే నా మెయిన్ గోల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడంతా హెల్తీగా తినేసి మళ్ళీ నేను నార్మల్ నా వెయిట్కి వచ్చేసిన తర్వాత, నా ఐడియల్ వెయిట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఎలా తినగలను? కాబట్టి నార్మల్ ఫుడ్, మనం తినే ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అనేది జరగాలి. అదే నా కాన్సెప్ట్. కాబట్టి ఎనీథింగ్ ఐ ఈట్ మైల్డ్గా, కొంచెం నేను తినే క్వాంటిటీ కంటే చాలా తగ్గించేసాను. ఇప్పుడు అసలు తినలేకపోతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలవాటు అయిపోయింది నా బాడీ సిస్టమ్ అనమాట. కాబట్టి కొంచెమే తింటున్నాను. వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. నేను చేసిన రెసిపీ ఏంటి అంటే టొమాటో రైస్. చాలా బాగా వచ్చిందనమాట, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ కాఫ్ కోల్డ్ వల్ల నేను ఏమి తినలేకపోయాను అనమాట. అందువల్ల ఇప్పుడు లైట్గా ఈ టమాటో రైస్ చేసుకున్నాను. తర్వాత బాబు కూడా తిన్నాడు దాన్ని, ఎందుకంటే దాంట్లో స్పైసెస్ ఏమి ఎక్కువ లేవు కాబట్టి బాబు కూడా తిన్నాడు దాన్ని బాగానే. ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్. యాక్చువల్గా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేనేమో, మామూలు ఏదైనా మ్యూజిక్ పెట్టేసి అప్లోడ్ చేసేద్దాము అనుకున్నాను. కానీ ఎందుకో వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ కానీ అనిపిస్తే నా కొంచెం వాయిస్ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్ లిజనింగ్. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, టొమాటో రైస్. నా వాయిస్ ఇలా అయిపోయింది, సింగింగ్ వీడియోస్ పెట్టనేమో అనుకోకండి. నేను ఎట్లా ఉన్న సింగింగ్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా క్వాలిటీ ఏంటంటే, నేను ఏదైనా సిచ్యువేషన్లో సాంగ్ పాడాల్సి వచ్చినప్పుడు నా వాయిస్ బాగలేదు, నేను పాడలేకపోతున్నాను అని చెప్పేసి నేను ఎప్పుడు పాడను అని చెప్పలేదు. నేను నిజంగా చెప్తున్నా, అది నా బెస్ట్ క్వాలిటీ లాగా అనుకుంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ మీ.
ఎయిదర్ బాగున్నా, వాయిస్ బాగలేకపోయినా దట్ ఈస్ మై సింగింగ్. కాబట్టి ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ టువర్డ్స్ మై సింగింగ్. స్పెషల్‌గా ఎప్పుడైనా ఏదైనా క్రౌడ్స్‌లో ఎక్కడైనా సాంగ్ పాడాల్సి వచ్చినప్పుడు కొంతమంది నాకు వాయిస్ బాగలేదు, నేను పాడలేను అంటుంటారనమాట. ఎవరో కోసం పాడొద్దు. మేక్ యువర్ ప్యాషన్. మీకోసం మీరు ఆ సాంగ్‌ని ఎంతమందిలో ఉన్నా అది మీ వాయిస్ కాబట్టి అది ఎంతో బాగుంటుందని నమ్మి మీరు పాడండి. ఎక్కడైనా కూడా అది ఎనీ టాలెంట్. యూజ్ ఫర్ యువర్ గాడ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఇప్పటివరకు నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉన్నారు, ఇంకా పెరగాలి. చెప్పాను కదా, ఐ బిలీవ్ ఇన్ ఆల్ మైటీ, ఐ బిలీవ్ ఇన్ మీ, విల్ కీప్ గోయింగ్. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. అది సింగింగ్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, ట్రావెలింగ్ కానీ, నేచర్ సంబంధించిన అన్ని ఛానల్ రాబోతున్నాయి. ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్.